हैदराबाद। रियासती दारुल हुकूमत हैदराबाद शहर के कई इलाकों में बारिश हुई, जिसके बाइस जुमेरात की दोपहर शहर भर में खुशगवार मौसम छा गया। शदीद गर्मी से शहरियों को राहत मिली। एक हफ्ता कबल भी शदीद बारिश हुई थी, उसके बाद दर्जा हरारत में काफ़ी इजाफा हुआ था, लेकिन आज दोबारा कुछ हद तक गर्मी में कमी आई है। मियाँपुर, मदीना गोड़ा, चंदंगर, लिंगमपली, कोंडापुर, गुचिबावली, माधापुर, कोकटपली, म्योचल, दंडीगल, गंडी, माइस्मा, बहादुरपली समेत कई इलाकों में जुमेरात की दोपहर शदीद बारिश हुई, जिसके बाइस उन इलाकों में गाड़ी सवारों और मकामी अफराद को काफ़ी दुश्वारियों का सामना करना पड़ा। कई मकामात पर बर्क़ी की सरबराही में खलल पड़ा। हुक्काम इमदादी कार्रवाइयों में मसरूफ़ हैं। रंगारेड्डी जिला के मंचरिविल में इंग इंडिया पुलिस स्कूल के इफ्तिताही प्रोग्राम में वजीर आला रेवंत रेड्डी ने बच्चों के साथ मिलकर फुटबॉल खेला। स्कूल के आगाज से बच्चों में जेका अलिफाटे, तालीम और खेल कूद को यकसा अहमियत देने का पैगाम दिया गया। यंग इंडिया मेरा ब्रांड है, वजीर आला रेवंत रेड्डी पर नज़रअंदाज वजीर आला कहे जाने पर जवाब। यंग इंडिया स्किल्स यूनिवर्सिटी, यंग इंडिया स्पोर्ट्स यूनिवर्सिटी, यंग इंडिया पुलिस स्कूल, यंग इंडिया इंटीग्रेटेड रिहायशी स्कूल्स। यंग इंडिया महात्मा गांधी का आज़ादी के दौर में शाये होने वाला एक मरूफ रिसाला भी था। तालीम और रोजगार ही मेरा असल ब्रांड है। ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది. మీరు 16 నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన. ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళ అవగాహన చేసుకునే పరిస్థితుల్లో లేరు అని. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని. వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు,
శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. వేల సంవత్సరాల गांधी भून में फिशरीज कारपोरेशन के चेयरमैन मीठू साई कुमार का बयान। सहाफत के नाम पर बीआरएस के पेड वर्कर्स को आखिरी वार्निंग, अगर झूठा प्रोपेगंडा करेंगे तो बर्दाश्त नहीं किया जाएगा। कुछ यूट्यूब चैनल्स बीआरएस के इशारे पर कांग्रेस के खिलाफ झूठ फैला रहे हैं, जबकि असल सहाफियों की साख मुतासिर हो रही है। सहाफत अवाम की खिदमत के लिए है, न कि किसी पार्टी के एजेंडे को चलाने के लिए। తిట్టండి, మేము ఊరుకుంటాం, కానీ అబద్ధం మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. జర్నలిస్టుల పైన మాకు అపారమైన గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారో, ప్రజలకు నిజాన్ని తెలిపేయడంలో కూడా జర్నలిస్టు కీలక పాత్ర పోషించారు. వారికి మేము ఎప్పుడు స్వతహా జన్మతః రుణపడి ఉంటాము. స్వతహా జన్మతః రుణపడి ఉంటాము జర్నలిస్ట్ కుటుంబాలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, జర్నలిస్ట్ అందరికీ. నిన్న ఎవరు అరెస్ట్ అయ్యారు, న్యూజిలాండ్ సంబంధించినటువంటి శంకర్ అనే వ్యక్తి. మళ్ళీ పెడతారు జర్నలిస్టుల గొంతులు నొక్కుతున్నారు ప్రభుత్వం అని. ఆయన అరెస్ట్ అయిన దేనిలో? ఒక అమ్మాయి కేసులో, ఒక అమ్మాయి ఇబ్బంది కేసులో అరెస్ట్ అయినాడు. దానికి మాకేం సంబంధం అన్నా? మాకేమో సంబంధమా? చలో, అది కూడా అయిపోయింది. సిగ్నల్ టీవీలో వేములవాడకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు తార్కిష్ట నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకున్నారంట. ఒక ప్లేట్ వచ్చేసి 32,000 అంట. 100 మందికి 32 లక్షలు. ఇదే కారణం ఇది. రాజేశ్వర టెంపుల్కి వెళ్ళి వేములకి వెళ్ళిన తర్వాత ఆయన పూజలకు కూర్చుంటే దాని కూడా పరిహాసమా? కొన్నిసార్లు కేటీఆర్ అని చెప్పిండు. ఏం చెప్పిండు? 33 కాలేజీలు ఓపెన్ చేసే బదులు 33 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే సరిపోతుండే అని చెప్పి. गरीब किसान के लिए एक कानून, रेवंत रेड्डी के लिए दूसरा। हरीश राव का सवाल। गरीब किसान अगर अपने खेत में एक दरख्त काटे तो रेवेन्यू हुक्काम ट्रैक्टर जब्त करके जुर्माना आयद करते हैं, लेकिन रेवंत रेड्डी सैकड़ों एकड़ में हजारों दरख्त काट रहे हैं, तब हुक्काम खामोश क्यों? रियासत के आइन में किसान हो या वजीर आला, कानून सबके लिए एक होना चाहिए। हरीश राव का सख्त रद्द अमल। లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది, హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31 నాడు ఉగాది, రంజాన్, ఉగాది, రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. సుప్రీం రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు? రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. कारपोरेट कंपनियों के लिए 16.5 लाख करोड़ रुपए के कर्जे मुआफ करने वाली बीजेपी हुकूमत।
लेकिन ख्वातीन को 1 रुपया भी नहीं दिया। गैस की कीमत में 50 रुपए का इजाफा करके मोदी सरकार ने ख्वातीन पर महंगाई का बोझ डाल दिया। जब आलमी सतह पर कीमतें कम हो रही हैं तो यहाँ बढ़ाने का क्या मतलब? MLC कविता ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయి ఇయ్యలే, ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు అంబానీలు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితోని నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వమందాం. వాజిబే కదా నేను అడిగేది, వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? డైరెక్ట్ ఏమని ఇచ్చిందా? మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచేసారు, అవునా కదా? ఎందుకు పెంచుతారో అర్థమవుతలేదు. అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి, వీళ్ళేమో పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అంటారు. ఎంత గొప్పోడైతే మాకేంది భయ్, ఇంటికి 50 రూపాయలు పెన్షన్ మాకు టెన్షన్ పెడుతురు కదా. నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకి ఏం. बोधन के साबिक रुकन असेंबली शकील आमिर अपनी वालिदा के इंतकाल की खबर सुनकर फौरी तौर पर वतन पहुंचे। वो अपनी वालिदा के नमाज जनाजा और आखिरी रसूमात में शिरकत के लिए पहुंचे। खानदानी जराये के मुताबिक उनकी वालिदा मोहतरमा शगुफ्ता अदीब एक्स हेड प्रिंसिपल गवर्नमेंट गर्ल्स स्कूल बोधन की तबीयत गुज़िश्ता चंद दिनों से नासाज थी और वो शुदी अस्पताल हाईटेक सिटी में जेर इलाज थी। उनके इंतकाल पर सियासी और समाजी हलकों की जानिब से तज़ियत का सिलसिला जारी है। अवाम और मकामी रहनुमाओं ने शकील आमिर से मुलाकात करके इजहार अफसोस किया और मरहुमा की मग़फ़िरत के लिए दुआएं की। आ जाओ भैया, आ जाओ, आ जाओ, आ जाओ भैया। भैया आगे आ जाओ, आगे आ जाओ, चलिए भाई चलिए। हैदराबाद मिस वर्ल्ड 2025 की तैयारियों के सिलसिले में सियाहती सेक्रेटरी सिमता सब्रुवाल ने GHMC सियाहत और सिटी पुलिस के हुक्काम के साथ चारमीनार और चौमहल्ला पैलेस का मुआयना किया। 72वां एडिशन 7 मई से 29 मई तक जारी रहेगा, जबकि 120 उम्मीदवारों और 400 से जायद मंदूबीन मीडिया और फोटोग्राफर्स की आमद 6 और 7 मई को मुतवक्के है। इस्तकबालिया में विरसा वाक सकाफती प्रोग्राम और निज़ामी और तेलंगाना खानों पर मुश्तमिल इशाइया शामिल होगा। हैदराबाद आलमी हसन के इस मुकाबले की मेज़बानी के लिए पूरी तरह तैयार है। TDP MLA गिंटा श्रीनिवास राव सैनिटरी इंस्पेक्टर पर बरस पड़े और गुस्से में कहा, दांत तोड़ दूंगा रासकल। मकामी लोगों ने शिकायत की कि पीने के लिए साफ पानी नहीं है और ड्रेनेज निज़ाम भी दुरुस्त नहीं। शिकायत सुनने के बाद MLA का सब्र जवाब दे गया। इसी दौरान सैनिटरी इंस्पेक्टर पर बिरहमी का इजहार करते हुए सख्त अल्फाज इस्तेमाल किए। చెప్పాలి కదా చెప్పి ఇట్లా చేస్తావు నువ్వు దీన్ని ఏమైనా దొరికే దొరికితే కళ్ళు కనపట్లేదు. అది చివరికి ఆడవాళ్ళు చెప్పినా మీకు తెలియదు అక్కడ ఏముందనేది. మళ్ళీ సోచ్ చేస్తాం, మళ్ళీ బోర్ వేశారు కొట్టేశారని ముందు చేయండి. అది దేనికే కట్టేది.
भद्राद्री कोथागोड़म जिला के ईश्वापुरम मंडल में कांग्रेस और टीडीपी लीडरों के दरमियान जमीन का तनाज़ा पैदा हुआ। रामचंद्रपुरम गांव में 2 एकड़ जमीन अपनी है कहते हुए टीडीपी लीडर हरिप्रसाद ने फेंसिंग के लिए अदालत के अहकामात पर काम शुरू किया। इसी दौरान कांग्रेस कारकुनों ने हमला कर दिया, जिस पर दोनों ग्रुपों में झड़प हुई। पुलिस मौके पर पहुंची, लेकिन कांग्रेस कारकुनों ने सीआई के गनमैन पर हमले की कोशिश की और गाड़ियों पर पथराव किया। ఊరికి మాట్లాడతావు దేనికోసం ఈ ఊరికి దేనికోసం నువ్వు దందాగిరికి వచ్చానా కొట్లాడకే కదా అందరూ వచ్చింది हैदराबाद। तेलंगाना के जिला पद्दापुली के सुधीपली गांव में एक दिलखराश वाकया पेश आया, जहां एक 70 साला किसान रस्म की अदायगी के दौरान हादसाती तौर पर जरी कुनवे में गिरकर हलाक हो गया। मुतवफ़्फ़ी की शनाख्त राजेशम के तौर पर हुई है, जो धान की फसल काटने की तैयारी कर रहा था। मकामी रवायात के मुताबिक फसल की कटाई से कबल गांव के मंदिर में मुर्ग की भीन चढ़ाई जाती है। राजेशम इस रस्म को अदा करने के लिए एक मुर्गा लेकर मंदिर पहुंचा, लेकिन जैसे ही इसने थैले से मुर्गा निकाला वो अचानक भाग निकला और उसने करीबी खिले कुनवे में छलांग लगा दी। मुर्गा बचाने की कोशिश में राजेशम भी फिसलकर कुनवे में जा गिरा। काफी देर तक घर न लौटने पर अरकान खानदान ने तलाश शुरू की तो उन्हें कुनवे के करीब उसके सामान के आसार मिले। फौरी तौर पर पुलिस को इत्तला दी गई। पुलिस ने मौके पर पहुंचकर राजेशम की नाश को कुनवे से निकाला और जरूरी कार्रवाई अंजाम दी। डॉक्टरों की लापरवाही। विकाराबाद जिला के तांडोर मां और बच्चे के सरकारी अस्पताल में रहम में मौजूद बच्चे की मौत। सरकारी अस्पताल में स्कैनिंग के लिए आई हामिला खातून को डॉक्टरों ने बताया कि स्कैनिंग सुबह 10 बजे के बाद ही होगी और इसे एक प्राइवेट अस्पताल भेज दिया गया, जिस पर हामिला खातून ने प्राइवेट स्कैनिंग सेंटर का रुख किया। स्कैनिंग रिपोर्ट में इंकिशाफ हुआ कि बच्चा पहले ही रहम में दम तोड़ चुका है। डॉक्टरों की लापरवाही ही इस वाकये की वजह है, कहकर लवाहिकीन ने अस्पताल के सामने एहतजाज किया। స్కానింగ్ చేయలేరు, బయట తీసుకురా తర్వాత వస్తారు పోయి బయట పోయి తీసుకురండి అంటే మేడం ఉన్నందుకు మేడం దగ్గర పోయి తీసుకొని వచ్చినాం। ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున 6 గంటలకు వచ్చినాం। స్కానింగ్ ఎందుకు చేయలేరు? స్కానింగ్ ఎందుకు చేయలేరు? రాలేరు, ఎవరు తీసేటోళ్ళు రాలేరంటే అక్కడ పంపించారు। ఎన్ని గంటలకు వస్తారు? 6 గంటలకు వచ్చినాము। 6 గంటల కొత్త చూస్తే గుండె కొట్టుకుంటలేదు, బయటకు పోయి తీసుకురాడంటే ఈయన లేరా మేడం అని అడిగితే ఇక్కడ లేదు। 3 साला बेटी को कत्ल करके मां ने की खुदकुशी। पद्दापुली के टीचर्स कॉलोनी में एक मां ने अपनी 3 साला बेटी औतनिया रेड्डी को कत्ल करने के बाद पंखे से फांसी ले ली। रात को घर वापस आने पर बेटी रनकनिया की लाश और बीवी को फांसी पर लटका देखकर शौहर वेणुगोपाल सदमे से निढाल हो गया। मकामी अफराद से इत्तला मिलने पर पुलिस मौके पर पहुंचकर तहकीकात कर रही है।
निजामाबाद के नागाराम टिमरेज स्कूल में इंचार्ज प्रिंसिपल तिकाराम ने 9 जमात के तालिब इल्म ईमान खान को तशद्दुद का निशाना बनाया, जिससे वो शदीद जख्मी हो गया। वाक़ये पर मजलिस कायदीन ने शदीद एहतजाज किया और आला हुक्काम से फौरी नुमाइंदगी की। एहतजाज के बाद इंचार्ज प्रिंसिपल को उहदे से बरतरफ कर दिया गया और तादीबी कार्रवाई शुरू की गई। जख्मी तालिब इल्म को इलाज के लिए सरकारी अस्पताल में दाखिल कराया गया, जहां इसका इलाज जारी है। विजयवाड़ा में गुज़िश्ता रात सड़क के बीचों बीच ख़वातीन के दरमियान झगड़ा हुआ। 3 ख़वातीन ने एक खातून को बुरी तरह मारा पीटा। मुतासिरा खातून का इल्ज़ाम है कि उन्होंने इसके पैसे छीन लिए और हमला किया। वाक़ये का वीडियो सोशल मीडिया पर वायरल हो गया। ఎందుకు కొడుతున్నారు మిమ్మల్ని? నేనేదో మాట్లాడుకుంటూ వస్తున్నాను, నన్ను కొట్టినారు, నువ్వేమన్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి కొట్టి డబ్బులు గుంజుకున్నారు. మా అక్క వస్తుండే అంతకు ముందు ఇక్కడ పనికి. ఏం పని చేస్తుంటారు మీ అందరూ? నేను కంకర పనికి వెళ్తుంటాను. వాళ్ళు రోజు ఇక్కడే ఉంటారు, రోజు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పలకరిస్తూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళు తాగుతారు మేడం. మా దగ్గర కూడా చాలాసార్లు డబ్బులు తీసుకొని తాగారు. వాళ్ళు రోడ్డు కావాలని గొడవ పెట్టుకొని డబ్బులు లాక్కున్నారు నా దగ్గర. రోడ్డు మీద పడేసి ఎందుకు అలాగా చింపేశారు బట్టలన్నీ? లంజా అంటే మీరు లంజలు కాదా? రోడ్ల మీద వాళ్ళు వ్యభిచారం చేస్తారు మేడం. నా లంజా అంటే మీరు లంజలు కాదా అని అడిగా నేను. तमिलनाडु के कोयम्बतूर में एक निजी स्कूल पर दलित तालिबा को हैज़ की हालत में क्लास से बाहर बैठाकर इम्तिहान दिलवाने का इल्ज़ाम सामने आया। तालिबा की मां ने वीडियो बनाकर स्कूल इंतज़ामिया से सवाल किया, जो सोशल मीडिया पर वायरल हो गई। वाक़ये पर तहक़ीक़ात शुरू हो चुकी हैं और प्रिंसिपल को आर्जी तौर पर मुअत्तल कर दिया गया है। माहिरीन का कहना है कि हैज़ से जड़ी दक़यानुसी सोच लड़कियों की तालीम में रुकावट बन रही है। இருங்க வரேன். ஏன் இங்கே உட்காந்து எக்ஸாம் எழுதிட்டுருக்கா? காட்டு, என்ன எக்ஸாமு? என்ன எக்ஸாம் பாப்பா? ஏன் இங்கே உட்காந்து எழுதிட்டுருக்கா? யார் இங்கே உட்காந்து எழுத சொன்னது? எந்த மிஸ்ஸு? பிரின்சிபல் மிஸ்ஸும் உனக்கு இங்கே உட்காந்து படியில் உட்காந்து எக்ஸாம் எழுத சொன்னாங்களா? இதுக்கு முன்னாடி எப்போ எழுதுன எக்ஸாமு? மண்டே இப்போ இங்கே தான் உட்காந்து எழுதுனியா? எந்த டெஸ்கில்? முன்னாடி உட்காந்து பாஸ்பரியில் தான் உட்காந்து எழுதுனியா? சரி எழுது. ஏன் மிஸ் ஒன்றும் சொல்லலையா? உள்ள கிளாஸ்க்குள்ளே உட்காரணும் உன்னை சொல்லலையா? புரியல. கிளாஸ் மிஸ் இங்கே கூப்பிட்டாங்க வர சொல்லி, அதுக்கப்புறம் பிரின்சிபல் மிஸ் இங்கேயே உட்காந்து சொல்லிட்டாங்க. பிரின்சிபல் மிஸ் உன்னை இங்கேயே உட்காந்து எழுத சொல்லிட்டாங்களா? ஏஜென்ட் பண்ணால் உள்ளே உட்காந்து ரூமில் உட்காந்து எழுதக்கூடாதாம்மா? வீதியில் உட்காந்து எழுதணுமா? இல்லையா? मुंबई हमले के मुल्जिम तहव्वुर हुसैन राना को अमेरिका से दिल्ली लाया गया, जहां NIA ने इसे हिरासत में ले लिया। राना को खुसूसी तैयारे के जरिए लाया गया और अब इब्तिदाई पूछगुछ के लिए NIA हेडक्वार्टर मुंतकिल किया जा रहा है। राना डेविड हेडली का करीबी साथी है, जिस पर मुंबई हमलों में अहम किरदार का इल्ज़ाम है। NIA इसके खिलाफ कानूनी कार्रवाई तेज कर रही है और जल्द बाज़ाब्ता गिरफ्तारी अमल में आएगी। डिजिटल डेटा प्रोटेक्शन एक्ट में शामिल सेक्शन 44(3) निहायत खतरनाक है, जो RTI एक्ट के सेक्शन 8(1)(j) में तरमीम करता है। इसके जरिए अवामी मुफाद की मालूमात को छुपाने का रास्ता खोल दिया गया है, जिससे RTI एक्ट की रूह को नुकसान पहुंचता है। मिसाल के तौर पर अगर कोई ये जानना चाहे कि बिहार में गिरे हुए पिल्लों के ठेके किसको दिए गए, तो अब ये मालूमात फराहम करना ज़रूरी नहीं रहा। हम हुकूमत से मुतालबा करते हैं कि सेक्शन 44(3)
को हज़्फ किया जाए ताकि मालूमात के हक को महफूज रखा जा सके। गौरव गोगोई। अभी जो डिजिटल डेटा प्रोटेक्शन एक्ट पास हुआ उसमें एक बहुत ही खतरनाक सेक्शन है, सेक्शन 44(3), which is amending section 81J of the RTI Act, and now it says nothing, notwithstanding anything contained in this act, there shall be no obligation to any citizen information which relates to personal information. बाकी जो चीज़ें हैं पब्लिक इंटरेस्ट की, पब्लिक इंटरेस्ट रिलेटेड जो बातें हैं, जो कार्व आउट्स हैं, जो गाइडलाइंस हैं, वो पूरा डिजिटल डेटा प्रोटेक्शन एक्ट जो रिसेंटली पास हो उसको काट दिया। तो कल अगर आप जानना चाहते हैं कि बिहार में जो विभिन्न जो पुल बनाए जा रहे हैं, पुल टूटे जा रहे हैं, ये पुल अधिकारियों ने किस कॉन्ट्रैक्टर को दिया, कौन है वो कॉन्ट्रैक्टर? क्योंकि आप जानना चाहते हैं कि एक ही कॉन्ट्रैक्टर को क्या सारे पुल की ठेका मिला हुआ है। तो आज जो जानकारी आपका अधिकार है, जो सूचना का जो अधिकार है, उस अधिकार को आज इस छल के द्वारा उस अधिकार को नागरिकों से छीना गया। वेरी सरप्टिशियसली, maliciously and mischievously, the right of citizens to information has been snatched by the recent Digital Data Protection Act. तो इस बिल पर सुझाव ये है कि we urge you, we are requesting the Minister of Information Technology, we urge you to repeal section 44(3) of the Digital Personal Data Protection Act. और ये जो पिटीशन है, इस पिटीशन पर किन महान हस्तियों का, नेताओं का हस्ताक्षर और समर्थन है? आदरणीय राहुल गांधी जी का, अखिलेश यादव जी का, बालू जी का, जॉन बिटर्स जी का, विभिन्न हमारे जो समर्थक करने वाले जो दल हैं, चाहे वो एनसीपी हो, चाहे वो शिवसेना यूबीटी हो, विभिन्न दलों के साथ हमने विचार विमर्श कर हमने सोचा एक जल्द से जल्द an immediate and urgent action must be taken, and a joint petition was circulated because the parliament was adjourned. Therefore, we got a representation of the India Alliance, and we are still in talks with others, but right now we have close to 130 signatures on this, with some very eminent voices of the opposition, विरोधी दलों के बहुत अहम नेताओं की आवाज़ और उनका हस्ताक्षर इस पिटीशन पर है। तो बहुत ही आज कल के बीच में ये हम मंत्रालय में भेजेंगे और हम आशा करेंगे कि सरकार इस पर गंभीर मंथन करेगी और जो हमारा परामर्श एडवाइस है कि सेक्शन 44(3) को रिपील करना, वो करेगी। वो इससे करने से डिजिटल डेटा प्रोटेक्शन के मूल जो बिल है उस पर ज़्यादा प्रभाव नहीं पड़ता, लेकिन पार्लियामेंट के द्वारा पारित हुआ राइट टू इंफॉर्मेशन एक्ट की जो आत्मा है उसको हम बचा पाएंगे। बाय रिपीलिंग दिस, द फंडामेंटल नेचर ऑफ Digital Data Protection Act will remain intact, but the soul of the RTI Act will be protected.